Hello all, welcome to Trilinga Academy. Who is watching Trilinga Academy for the first time, please subscribe us to get the regular updates when we post the videos and also to serve you better. Today our topic is sources of the Indian Constitution. As we all know that Constitution of India is borrowed from so many country constitutions. The constitution makers have studied almost 60 country constitutions. Almost 60 country constitutions to draft Constitution of India. So as we discussed in our earlier classes, I said that the constitution makers, that means who are the members of the Constitution Assembly, they have studied almost 60 country constitutions in order to bring out Constitution of India, which means the Constitution of India is a borrowed constitution. So మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఎలా ప్రిపేర్ చేసిందంటే వేరే కంట్రీ కాన్స్టిట్యూషన్స్ని స్టడీ చేసి ఆ కాన్స్టిట్యూషన్ అన్నిటిని స్టడీ చేసి అందులో ఏవైతే ఇండియాకి సూట్ అవుతాయో వాటిని మనం బారో చేసుకొని ఒక డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ అనేది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్స్ ఫ్రేమ్ చేశారు. ఓకే, అయితే లెట్ us see what are the countries from which we borrowed the important features of the Indian Constitution. So ఈ 60 కంట్రీ కాన్స్టిట్యూషన్ స్టడీ చేసినప్పటికీ ఏ కంట్రీ నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెజారిటీ ఫీచర్స్ని బారో చేసుకున్నాం. సో బిఫోర్ దట్ లెట్ us see some important points before we are going into the sources of the Indian Constitution. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ సోర్సెస్లోకి వెళ్లే ముందు అంతకుముందు జరిగిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. అవేంటంటే every time used to discuss cabinet mission finally established Constitution Assembly to frame Constitution of India. సో ఈ క్యాబినెట్ మిషన్ అనేది ఫైనల్ గా 1946 లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఏర్పాటు చేసింది, ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడం కోసం. హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ క్యాబినెట్ మిషన్? సో ఈ క్యాబినెట్ మిషన్ యొక్క మెంబర్స్ ఎవరంటే సో 3 మెంబర్స్. ద క్యాబినెట్ మిషన్ కన్సిస్ట్ ఆఫ్ 3 మెంబర్స్ హూ ఆర్ లార్డ్ పెథిక్ లారెన్స్ and Sir Stafford Cripps. We know very well about this person because he came to India in the year of 1942. And third person is A.V. Alexander, arrived in India on 24 March 1946, and they finally forwarded a scheme to establish Constitution Assembly on May 16, 1946. సో ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఈ క్యాబినెట్ మిషన్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే 3 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు ఎవరంటే లార్డ్ పెథిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అండ్ ఏవి అలెగ్జాండర్. సో వాళ్ళు ఈ క్యాబినెట్ మిషన్ ఇండియాకి ఏ రోజు వచ్చారంటే ఆన్ మార్చ్ 24, 1946. అండ్ ఫైనల్గా వాళ్ళు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పాటు చేయడం కోసం వాళ్ళ స్కీమ్ ఎప్పుడు సబ్మిట్ చేశారంటే May 16, 1946. వాళ్ళ క్యాబినెట్ మిషన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాయటం కోసం కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎలా ఎలెక్ట్ అవ్వాలనే ఒక స్కీమ్ వాళ్ళు ప్రపోజ్ చేశారు. అది May 16, 1946. సో లేటర్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాస్ indirectly elected by the people of India. Okay, that we have discussed in our earlier classes. అది మనం అంతకుముందు క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ when does entire process of the Constitution of India was completed, that is on November 26, 1949. సో November 26, 1949 కల్లా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది అడాప్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది అనమాట, ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయింది. సో దట్ ఆల్రెడీ వీ డిస్కస్డ్ ఇన్ అవర్ అర్లియర్ క్లాసెస్. సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ ఆన్ November 26, 1949. సో అదే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడాప్టెడ్ ఆన్ November 26, 1949. అదే కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ ఎప్పటి నుంచి వర్కింగ్ లోకి వచ్చింది? సో వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వచ్చేసి Jan 26, 1950 అనమాట. సో దిస్ ఈస్ ద డే వీఆర్ సెలబ్రేటింగ్ రిపబ్లిక్ డే. సో రిపబ్లిక్ డే మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఇట్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ ది ఆర్ ఎల్స్ వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనమాట. దాన్ని కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం అనమాట. సో ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే వర్కింగ్లోకి వచ్చిందో అప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక రీడింగ్ బుక్ తీసుకుంటే ఒక బుక్లో ఒక ఇండెక్స్ ఉంటుంది, ఆ ఇండెక్స్లో యూనిట్స్ ఉంటాయి, చాప్టర్స్ ఉంటాయి, వాటి కింద మళ్ళీ పాయింట్స్ ఉంటాయి. సేమ్ అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది కూడా ఒక సుప్రీం లా ఆఫ్ ఇండియా. వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే ఇట్ ఈస్
it is the supreme law of India according to the procedure written under Constitution of India. This country is administrating. సో మన కంట్రీ కాన్స్టిట్యూషన్లో ప్రొసీజర్ ఎలా అయితే రాసిందో దాని ప్రకారమే మన కంట్రీ అనేది అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. సో దాన్ని ఏమంటున్నామంటే ఇట్ ఈస్ ద సుప్రీం లా ఆఫ్ ఇండియా అనమాట. సో ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడాప్ట్ చేసుకున్నప్పుడు కమెన్స్మెంట్ వర్కింగ్లోకి వచ్చినప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ డివైడెడ్ ఇంటూ 22 పార్ట్స్ అనమాట. ఎప్పుడైతే వర్కింగ్లోకి వచ్చిందో అప్పుడు 22 పార్ట్స్ ఉన్నాయి, 395 ఆర్టికల్స్ అనమాట. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కమింగ్ టు ఫోర్స్ విత్ 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్ అండ్ 8 షెడ్యూల్స్. సో దీస్ 395 ఆర్టికల్స్ వర్ ఫ్రేమ్డ్ అండర్ 22 పార్ట్స్. ఓకే, ఈ షెడ్యూల్స్ అనేవి ఏంటంటే మళ్ళీ what are the important articles were there? Again, these articles are elaborated in the schedules. Constitution of India వర్కింగ్ లోకి వచ్చినప్పుడు 22 పార్ట్స్ ఉన్నాయి. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 8 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. సో మనకి గ్రూప్ 2 అలాంటి ఎగ్జామ్స్లో ఇలాంటివి బిట్స్గా వస్తాయి అనమాట. సో హౌ మెనీ పార్ట్స్ వర్ దేర్ అట్ ద టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, లేకపోతే హౌ మెనీ ఆర్టికల్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కమింగ్ టు ఫోర్స్, ఇలా కానీ హౌ మెనీ షెడ్యూల్స్ వర్ దేర్ వెన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్. సో ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనమాట. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వర్కింగ్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్, 12 పార్ట్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయి అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ డీల్స్ విత్ ఏ రెస్పెక్టివ్ ప్రొవిజన్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రతి ఆర్టికల్ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏదో ఒక విషయాన్ని గురించి, ఈ కంట్రీ అడ్మినిస్ట్రేట్ చేయడానికి ఒక విషయాన్ని గురించి డీల్ చేస్తుంది అనమాట. సో ఈ ఆర్టికల్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కింద ఫ్రేమ్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం అనుకోండి. సో దాంట్లో ఆర్టికల్ 1 to 4 ఉంటాయి. సో ఆర్టికల్ 1 to 4 డీల్స్ విత్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. అంటే ఆర్టికల్ 1 నుంచి 4 వరకు ఉన్న ఆర్టికల్స్ ప్రొవిజన్స్ అంటాం, లేకపోతే ఆర్టికల్స్ అంటాం. సో ఈ ఆర్టికల్ 1 to 4 ఉన్న ఆర్టికల్స్ ఏం డీల్ చేస్తాయి అంటే మన కంట్రీ యొక్క నేము, అలాగే స్టేట్స్ యొక్క నేము, మన కంట్రీ యొక్క బౌండరీ, స్టేట్స్ యొక్క బౌండరీ. సో ఇలాంటి విషయాల గురించి పార్ట్ 1 డీల్ చేస్తాయి అనమాట. సో ఇన్ దట్ సేమ్ మేనర్ ఆల్ దీస్ 395 ఆర్టికల్స్ ఆర్ ఫ్రేమ్డ్ అండర్ 22 పార్ట్స్. సో ఈ 395 ఆర్టికల్స్ని ఈ 22 పార్ట్స్ కింద ఫ్రేమ్ చేశారు. సో ఇక ఈ షెడ్యూల్ సంగతి ఏంటంటే, ఈ 395 ఆర్టికల్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మళ్ళీ ఫర్దర్గా ఈ షెడ్యూల్స్లో ఎలాబరేట్ చేశారనమాట. సో దట్ ఈస్ అబౌట్ ది షెడ్యూల్స్. తర్వాత ఇప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్ ప్రజెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్, హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ప్రజెంట్. సో ప్రజెంట్ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అంటే 470 ఆర్టికల్స్ ఉన్నాయి. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే 25 పార్ట్స్ ఉన్నాయి. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అంటే 12 షెడ్యూల్స్ ఉన్నాయి అనమాట. by Jan 25, 2020. So present how many articles, parts and schedules are there in the Constitution of India by Jan 25, 2020. So present ఎన్ని అంటే 470 articles, 25 parts and 12 schedules, which means the Constitution of India have been amended so many times. So అంటే ఏంటంటే Constitution of India అనేది as per the time need. సో మన కాలం చేంజ్ అవుతూ ఉండే కొందికి పీపుల్స్లో చేంజ్, వాళ్ళకి వీలైనట్టుగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఫ్లెక్సిబుల్గా అమెండ్ చేసే పవర్ పార్లమెంట్కి ఉందన్నమాట. సో దాని ప్రకారంగా ఇప్పటి వరకు చాలాసార్లు అమెండ్ చేయటం వలన ఈ ఆర్టికల్స్ అనేవి పెరిగాయి, పార్ట్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అయ్యాయి, షెడ్యూల్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. సో మనకి పార్ట్స్ అయితే పక్కాగా 25 పార్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు షెడ్యూల్స్ కూడా 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్ సంగతికి వచ్చేటప్పటికి ఈ ఆర్టికల్స్ అనేది ఎప్పుడైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ కనుక పార్లమెంట్ ఆఫ్ ఇండియా పాస్ చేస్తే మీరు అప్డేట్ అవ్వండి. సో ఎందుకంటే ఇవి ఫ్రీక్వెంట్గా చేంజ్ అవ్వచ్చు. when the Parliament of India is going to amend the Constitution, there might be a chance to change these articles. So you need to update every time. So you have to follow the regularly newspaper. Okay. So present అయితే మాత్రం 470 articles, 25 parts, 12 schedules ఉన్నాయి by as of Jan 25, 2020. Okay. So as of now, how many times the Constitution of India is amended? ఇప్పటి వరకు Constitution of India అనేది ఎన్నిసార్లు అమెండ్ అయింది? సో ఇప్పటి వరకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఎన్నిసార్లు అమెండ్ అయిందంటే 104 టైమ్స్ అనమాట. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అమెండెడ్
ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అమెండెడ్ 104 times, 104 times ఇప్పటి వరకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది అమెండ్ అయిందనమాట. సో ఎన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేశారంటే 126 అమెండ్మెంట్ బిల్స్ అనమాట. సో 126 అమెండ్మెంట్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ఎన్నిసార్లు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు అమెండ్ అయిందంటే 104 times అనేది అమెండ్ అయింది. అంటే 104 సార్లు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఇప్పటి వరకు మనం అమెండ్మెంట్ చేసామన్నమాట. సో ఎన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ ఇప్పటి వరకు ఇంట్రడ్యూస్ చేశారంటే 126 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. 126 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేశారు. కానీ అమెండ్మెంట్ యాక్ట్స్ వచ్చేటప్పటికి 104 అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో బిల్స్ వచ్చేటప్పటికి 126, బట్ అందులో ఆ బిల్స్లో కంప్లీట్గా యాక్ట్గా పాస్ అయింది. యాక్ట్గా పాస్ అయినవి వచ్చేసి 104 అనమాట. ఎందుకంటే పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసిన ప్రతి బిల్లు పాస్ అవ్వచ్చు, పాస్ అవ్వకపోవచ్చు. ఒక బిల్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసిన బిల్ పాస్ అయితే యాక్ట్ అంటాం, పాస్ అవ్వకపోతే ఇట్స్ జస్ట్ లైక్ ఏ బిల్ అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అమెండెడ్ 104 times. హౌ మెనీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ వర్ ఇంట్రడ్యూస్ యాజ్ ఆఫ్ నౌ? ఇప్పటి వరకు 126 అమెండ్మెంట్ బిల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో నెక్స్ట్, సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, the then law minister, was played very important role to drafting the Constitution of India. So Constitution of India ni draft cheyatamlo evaru important role play chesarante, that is Dr. B.R. Ambedkar. That is the reason why he recognized as father of the Constitution of India. So Dr. B.R. Ambedkar is recognized as father of the Constitution of India. Enduku Constitution Assembly lo స్ట్రెంత్ వచ్చేసి చాలా ఉంది, కానీ అంతమంది ఉండగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అయ్యారంటే బికాజ్ హీ ప్లేడ్ ఏ వెరీ వైటల్ రోల్. సో హీ ప్లేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ డ్రాఫ్టింగ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని డ్రాఫ్ట్ చేయడంలో ఇతను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు అనమాట. సో హీ ఈజ్ ద పర్సన్ హూ రీడ్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ in the during the Constitutional Assembly sessions, and to convince everybody in the Constitutional Assembly successfully to draft the Constitution of India. Dr. B.R. Ambedkar Constitution of India ni draft చేసేటప్పుడు ప్రతి ఆర్టికల్ని ఆ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో చదివి వినిపించి ప్రతి ఒక్క పర్సన్ని కన్విన్స్ చేశాడనమాట. సో దాట్స్ వై హీ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అండ్ ఆల్సో who is the chief architect of the Constitution of India? Constitution of India యొక్క chief architect ఎవరంటే that is also Dr. B.R. Ambedkar. That's why he is also known as Modern Manu. So he is also known as Modern Manu. Dr. B.R. Ambedkar is the father of the Constitution of India, and he is also called as the Modern Manu. That is all importance about the Dr. B.R. Ambedkar. So he is a person who played very important role to convince every member of the Constitution Assembly. Constitution Assembly లో ఉన్న ప్రతి మెంబర్ని కన్విన్స్ చేయడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా మెజారిటీ రోల్ ప్లే చేశారనమాట. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కమిటీస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ? వి నో దట్ the original strength of the Constitution Assembly when it was established in the year of 1946 లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎస్టాబ్లిష్ అంటే ఎలక్ట్ చేసినప్పుడు వాట్ వాజ్ ద ఒరిజినల్ స్ట్రెంత్ అంటే 389 అనమాట. సో ఒరిజినల్ స్ట్రెంత్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాజ్ 389 మెంబర్స్. సో ఈ 389 మెంబర్స్ని సో మెనీ కమిటీస్గా డివైడ్ చేశారనమాట. సో దీస్ 389 మెంబర్స్ వర్ డివైడెడ్ ఇంటూ నంబర్ ఆఫ్ కమిటీస్. ఓకే, సో ఆ కమిటీస్లో హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వెరీ ఇంపార్టెంట్ కమిటీస్ ఓన్లీ. ఇక్కడ మనం ఇంపార్టెంట్ కమిటీస్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. చాలా కమిటీస్ ఉన్నాయి, బట్ అందులో వెరీ ఇంపార్టెంట్ కమిటీస్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఇనీషియల్గా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు 1946లో స్ట్రెంత్ వచ్చేసి 389. తర్వాత మనకి పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు 1947లో పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు ఈ ఒరిజినల్ సింగిల్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ స్ట్రెంత్ వచ్చేసి మనకి డిక్రీజ్ అయిపోయింది అనమాట. సో ఎంతకంటే 299 అనమాట. సో వెన్ పాకిస్తాన్ was divided from India, the original strength of the Constitution Assembly was decreased to 299. So ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మేము గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 299 మెంబర్స్ని నంబర్ ఆఫ్ కమిటీస్గా డివైడ్ చేశారు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ కమిటీకి ఒక వర్క్ అనేది అసైన్ చేశారనమాట. సో టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్. లెట్ us see what are the important committees. So వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్
కాన్స్టిట్యూషన్ కమిటీ వచ్చేసి అదేంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ అనమాట. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ కంపేర్డ్ విత్ అదర్ కమిటీస్. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆల్సో. ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్ను కూడా ఎవరినో చూద్దాం. సో డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్ ఎలెక్టెడ్ ఆన్ ది August 29, 1947. సో డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఎప్పుడు ఫామ్ అయిందంటే ఎలెక్టెడ్ ఆన్ August 29, 1947లో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఎలెక్ట్ చేయడం జరిగింది. సో హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ? డెఫినెట్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో బిఆర్ అంబేద్కర్ ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా వర్క్ చేశారు. సో హూ ఆర్ ద రిమైనింగ్ మెంబర్స్? ఈ రిమైనింగ్ మెంబర్స్ అంటే సెకండ్ మెంబర్ వచ్చేసి ఎన్ గోపాలస్వామి అయ్యంగర్, అండ్ థర్డ్ మెంబర్ ఈజ్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, అండ్ ఫోర్త్ మెంబర్ డాక్టర్ కేఎం మున్షి, అండ్ ఫిఫ్త్ మెంబర్ సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, and sixth member N. Madhav Rao. Sixth member is N. Madhav Rao. He replaced B.L. Mitter. So ఈ B.L. Mitter అనే పర్సన్ ఇనీషియల్ గా ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్నాడు. కానీ అతనికి హెల్త్ ఇష్యూ వలన రావటం వలన ఇది B.L. Mitter ని N. Madhav Rao రీప్లేస్ చేశాడు అనమాట. సెవెంత్ పర్సన్ వచ్చేసి టి కృష్ణమాచారి. సో హీ ఆల్సో రీప్లేస్డ్ డిపి ఖైతన్. సో హూ డైడ్. సో డిపి ఖైతన్ ఈజ్ ద ఇనీషియల్ మెంబర్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ, బట్ అతను 1948లో చనిపోయాడు. సో అందుకని చెప్పేసి టి కృష్ణమాచారి డిపి ఖైతన్ని రీప్లేస్ చేశాడు అనమాట. సో దీస్ ఆర్ ద సెవెన్ మెంబర్స్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ, అండ్ దీస్ నేమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ నేమ్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. వీళ్ళ నేమ్స్ కూడా అడుగుతూ ఉంటారు. బిలో ఫాలోయింగ్ పర్సన్ హూ ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ అని గ్రూప్ 2 పంచాయతీ సెక్రటరీ లేకపోతే ఇంకా కొన్ని ఎగ్జామ్స్లో కూడా అడగొచ్చు అనమాట. సో బిలో ఫాలోయింగ్ ఆప్షన్ హూ వాజ్ ద వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ. సో ఇలా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కమిటీ వచ్చేసి స్టీరింగ్ కమిటీ అనమాట. సో ఈ స్టీరింగ్ కమిటీ అంటే దే ఓవర్లుక్ ఆల్ వర్కింగ్ ఆఫ్ ఆల్ ద కమిటీస్. సో అసలుకి అన్ని కమిటీస్ యొక్క ఫంక్షన్ అనేది ఎలా జరుగుతుంది, అండ్ ఆల్సో దే ఇన్షూర్ టు కంప్లీట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విత్ ఇన్ వెరీ లెస్ టైమ్ అనమాట. అంటే సో దట్ ఈజ్. సో దీనికి చైర్మన్ ఎవరంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ది స్టీరింగ్ కమిటీ అనమాట. థర్డ్ ఇంపార్టెంట్ కమిటీ వచ్చేసి అడ్వైజరీ కమిటీ ఆన్ ది ఫండమెంటల్ రైట్స్ అండ్ మైనారిటీస్ అండ్ ట్రైబల్. సో అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్, ట్రైబల్. ఫండమెంటల్ రైట్స్ అంటే దీస్ ఆర్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ అవర్ కంట్రీ. సో ఫండమెంటల్ రైట్స్. సో పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది ఫండమెంటల్ రైట్స్. ఓకే. సో ఈ ఫండమెంటల్ రైట్స్కి, మైనారిటీస్కి, ట్రైబల్ ఆ మ్యాటర్స్ గురించి ఒక కమిటీ ఎస్టాబ్లిష్ చేశారు. దానికి చైర్మన్ ఎవరంటే సర్దార్ పాటెల్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కమిటీ ఈజ్ యూనియన్ పవర్స్ కమిటీ. యూనియన్ పవర్స్ కమిటీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పవర్స్ ఎలా ఉండాలనే దాని మీద ఒక కమిటీ ఉంది. దానికి చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే జవహర్లాల్ నెహ్రూ అనమాట. సో అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కమిటీ యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ. యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ అంటే సో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఎలా ఉండాలి అనే దాని మీద కమిటీ అనమాట. సో దానికి చైర్మన్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అగైన్. సో ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ. ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ అంటే ప్రొవిన్షియల్ అంటే ఇక్కడ స్టేట్ అని అర్థం అనమాట. అంటే స్టేట్కి సంబంధించిన కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ మీద ఒక కమిటీ అనమాట. సో దానికి చైర్మన్ ఎవరంటే హెడ్ ఎవరంటే సర్దార్ పాటెల్. అండ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కమిటీ దట్ ఈజ్ ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ది ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ ఆఫ్ ది యూనియన్ కాన్స్టిట్యూషన్. ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ది ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ ఆఫ్ ది యూనియన్ కాన్స్టిట్యూషన్. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫైనాన్షియల్ ప్రొవిజన్స్కి రిలేటెడ్గా ఒక కమిటీ. సో దీనికి హెడ్ ఎవరంటే నళిని రంజన్ సర్కార్. నళిని రంజన్ సర్కార్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఎందుకంటే నళిని రంజన్ సర్కార్ వాజ్ నాట్ మెంబర్ ఆఫ్ ది అసెంబ్లీ. సో ఈ నళిని రంజన్ సర్కార్ అనే పర్సన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మెంబర్ కాదనమాట. బట్ ఆల్సో he is appointed as the head of the expert committee on the financial provisions of the union constitution. This Nalini Ranjan Sarkar he was the businessman, industrialist, economist. So ee Nalini Ranjan Sarkar evarante is one of the important businessman and industrialist also. So he is also industrialist and he is also good economist. So Nalini Ranjan Sarkar was a good businessman, industrialist and economist అనమాట. సో అందుకనే ఇతన్ని ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ ఆఫ్ యూనియన్ కాన్స్టిట్యూషన్ కి హెడ్ గా అపాయింట్ చేశారు. సో
who is the person head of one of the constitution committee but not member of the constitution assembly అని అంటే ఎవరంటే నన్ని రంజన్ సర్కార్. అలా మనకి ఒక బిట్ అడగొచ్చు. సో నెక్స్ట్ కమిటీ వచ్చేసి కమిటీ ఆన్ చీఫ్ కమిషనర్ ప్రొవిన్సెస్. కమిటీ ఆన్ చీఫ్ కమిషనర్ ప్రొవిన్సెస్ మనం అంత అర్లియర్ క్లాసెస్లో చెప్పుకున్నాము. బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసిన స్టేట్స్ ఎన్ని ఉన్నాయంటే ఇండియాలో, సో 11 గవర్నర్ బ్రిటిష్ ప్రొవిన్సెస్ ఉండేవి. 11 గవర్నర్ బ్రిటిష్ ప్రొవిన్సెస్ ఉండేవి. అలానే 4 చీఫ్ కమిషనర్ ప్రొవిన్సెస్ ఉండేవి. సో వీటికి కమిటీ ఆన్ చీఫ్ కమిషనర్ ప్రొవిన్సెస్కి హెడ్గా ఎవరైనా అపాయింట్ చేశారంటే బి పట్టాభి సీతారామయ్య. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కమిటీస్ వీ హ్యావ్ టు రిమెంబర్. సో ఈ కమిటీస్ అన్ని చాలా ఇంపార్టెంట్, మనం తప్పకుండా గుర్తు పెట్టుకోవాలన్నమాట. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న అన్ని పర్సన్స్ నేమ్స్ కూడా కంపల్సరీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే డెఫినెట్గా ఎప్పుడు ఒక పర్సన్ యొక్క నేమ్ అడుగుతూ ఉంటారు.